విసుగు వచ్చేసి ఆవిడికి, అవునులే నేను వెన్న ముద్దలు పెడితే పెరుగు ముద్దలు పెడితే ఎందుకు తింటావు, కాసేపు ఆగిన తర్వాత అమ్మా మాధవ కబలం తల్లి అంటూ ముష్టి వాళ్ళు వస్తారు. నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెద్ద భిక్షాపాత్ర ఉంటుంది, అందులో పడేస్తారు. వాళ్ళు మూత పెట్టేస్తారు, మూత పెట్టేసి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకి ఇల్లు వాకిలి ఉండవుగా, వాళ్ళు ఊరు బయట పెద్ద చెట్టు కింద కూర్చుంటారు. కూర్చుని రాత్రి వేళ మూత తీస్తారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది. అప్పుడు అమ్మ ఆకలేస్తుందమ్మా ఏమైనా పెట్టమ్మా అంటే వాళ్ళు పెడతారా, వాళ్ళే తీసుకొచ్చి తింటుంటారు. అప్పుడు నీకు అమ్మ విలువ ఏమిటో తెలుస్తుంది. ఇలా అనేటప్పటికీ వీధిలో ఎవడో వచ్చి అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. అనేటప్పటికీ అయ్యో పాపం ఎవరో ఆకలితో ఉన్నాడు కదా అని ఆవిడ కబలాన్ని పట్టుకెళ్ళి వేద్దామని పెడుతోంది. ఎంత భయం నటించాడంటే ఆ రోజున పరిగెత్తుకొచ్చేసి వెనక నుంచి అమ్మ కాళ్ళు రెండూ కౌగిలించేసుకుని ముఖం తీసుకెళ్లి అమ్మ రెండు తొడల మధ్యలో దూర్చేసి, అమ్మ అమ్మ నన్ను భిక్షులకి వేసేయకమ్మా, నన్ను మా ముష్టి వాళ్ళ పాత్రలో పడేయకమ్మా, నేను అన్నం తింటానమ్మా ఇంకెప్పుడు అల్లరి చేయను